నకిలీ స్టాంపుల స్కామ్ లో విచారణ జరిగే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు కళ్యాణదుర్గం పోలీసులు. స్కామ్ సూత్రధారి బోయ ఎర్రన్న 25,48,000 రూపాయలు కాజేసి ఆ మేరకు స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి ఎగ్గొట్టాడు. కళ్యాణదుర్గంలో వెలుగు చూసిన నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం ఏపీ వ్యాప్తంగా కలకలం రేపింది. నకిలీ ఈ స్టాంపులు విక్రయించి మోసం చేశారని ఎస్ఆర్సీ ఇన్ఫ్రా సంస్థ ఏజీఎం సతీష్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ స్టాంపుల స్కామ్ కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు బోయ ఎర్రప్పతో పాటు మోహన్ బాబు, భువనేశ్వర్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 88 ఖాళీ ఈ స్టాంపులతో పాటు సిపియులు, మానిటర్లు, ప్రింటర్ కమ్ స్కానర్లను 3 చొప్పున సీజ్ చేశారు. 2 ప్రింటర్లు, 1 ల్యాప్టాప్, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణదుర్గంలో ఈ స్టాంపు ట్యాంపరింగ్ జరిగినట్లు గుర్తించారు పోలీసులు. బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవా బాబు 2 ఏళ్లుగా నకిలీ స్టాంపులు తయారు చేశాడని దర్యాప్తులో తేలింది. ఇంతవరకు 15,851 స్టాంపులు విక్రయించాడు అని తేలింది. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 100 రూపాయలు విలువున్న ఈ స్టాంపులను కొనుగోలు చేసి ఫోటోషాప్లో 1,00,000 విలువ గల ఈ స్టాంపులుగా ఎర్రప్ప మార్చినట్లుగా గుర్తించింది దర్యాప్తు బృందం. 100 రూపాయల స్టాంపు పేపర్కు ఫోటోషాప్లో సున్నాలు యాడ్ చేస్తూ 1,00,000 రూపాయల విలువైన ఈ స్టాంపుగా మార్చేశారు నిందితులు. ఇలా తయారు చేసిన నకిలీ ఈ స్టాంపులలో 410 టీడీపీ ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రాకు అమ్మేశాడు. ఎస్ఆర్సీ ఇన్ఫ్రా అనుబంధ సంస్థలకు మరో 28 ఈ స్టాంపులు సేల్ చేశాడు. ఈ స్టాంపుల కోసం బోయ ఎర్రప్ప బ్యాంకు ఖాతాకు ఎస్ఆర్సీ ఇన్ఫ్రా 32 లక్షల రూపాయలు బదిలీ చేసింది. అందులో 25,48,000 రూపాయలు కాజేసి ఆ మొత్తాన్ని నకిలీ ఈ స్టాంపులకు ఇచ్చాడు బోయ ఎర్రప్ప. అంటే 6 లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ ప్రభుత్వానికి చెల్లించాడు. ప్రస్తుతం ఎర్రప్ప అకౌంట్లో కేవలం 1,00,000 రూపాయలు కూడా లేవని తెలిపారు పోలీసులు. ఈ 15,851లో మేము వెరిఫై చేసినప్పుడు 438 ఎస్ఆర్సీ మరి వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎస్ఆర్సీ అండ్ సబ్సిడరీ కంపెనీస్ 32 lakhs అమౌంట్ని ఆన్లైన్ పేమెంట్ చేయడం జరిగింది. బోయ ఎర్రప్ప ఈ 32 lakhs అమౌంట్లో ఓన్లీ 6.5 lakhs మాత్రమే అతను స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పే చేస్తూ మిగతా 25,50,000 రూపాయలని ఆయన పాకెట్లో ఉంచుకోవడం జరిగింది. ఫేక్ ఈ స్టాంప్లతో నిందితులు మొత్తం 2 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా 15,413 స్టాంపు పేపర్లను వెరిఫై చేయాల్సి ఉందన్నారు ఎస్పీ పి జగదీష్. ఎర్రప్ప వద్ద ఈ స్టాంపులు కొన్నవారిలో ఇంకెవరైనా మోసపోయినా అనుమానాలు ఉన్నా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.